కాల్పిట్స్ ఆసిలేటర్ యూజింగ్ మల్టీసిమ్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టీసిమ్ యూజ్ చేసి కాల్పిట్స్ ఆసిలేటర్ని డిజైన్ చేద్దాం. సో దీనికి first open the circuit. This is the Colpitts oscillator circuit. Colpitts oscillator. దీన్ని ఇప్పుడు మనం డిజైన్ చేయాలి. ఫస్ట్ మల్టీసిమ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కాంపోనెంట్స్ అన్నీ తీసుకోవాలి. ట్రాన్సిస్టరు 1 2 3 4 రెసిస్టర్స్, 1 2 3 4 5 కెపాసిటర్స్, ఒక సప్లై ఒక గ్రౌండ్. ఈ కాంపోనెంట్స్ అన్నీ ప్లేస్ అనే ఆప్షన్లో ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి. మల్టీసిమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా మల్టీసిమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ ఆప్షన్స్ వస్తాయి. ప్లేస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇలా ఆప్షన్స్ వస్తాయి. కెపాసిటర్స్ దాని మీద క్లిక్ చేసి ఇలాగా ఓకే అని కొట్టాలి. ఇక్కడ రైట్ సైడ్ సిఆర్ఓస్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక సిఆర్ఓ తీసుకోవాలి అవుట్పుట్ దగ్గర, అందుకనే ఇక్కడ సిఆర్ఓ తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ ప్లేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్ వస్తుంది ఇలాగా. దాంట్లో నుంచి మనం మళ్ళీ ఓపెన్ చేస్తాను. చూడండి, ప్లేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మల్టీసిమ్ ఓపెన్ చేస్తున్నాను. మల్టీసిమ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మల్టీసిమ్ని లెఫ్ట్ సైడ్ ప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం రిక్వైర్డ్ కాంపోనెంట్స్ అన్నీ తీసుకోవాలి. ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్లేస్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ప్లేస్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కాంపోనెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బీజేటీ ఎన్పిఎన్ కావాలంటే ఇలాగా BC 107 ఫర్ ఎగ్జాంపుల్ BC 107 BP ఇలాగా క్లిక్ అని కొట్టంగా ఓకే అని కొట్టంగానే ఇలా వస్తుంది. అలాగే రెసిస్టర్ కావాలన్నా కూడా మనం రెసిస్టర్ తీసుకుంటాం. ఇలాగా సోర్సెస్లో మనకి పవర్ సప్లై ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ మీద క్లిక్ చేయగానే గ్రౌండ్ అని ఓకే అని క్లిక్ చేయాలి. ఇలాగా గ్రౌండ్ వస్తుంది. అలాగే VCC సప్లై వోల్టేజ్ కూడా ఉంటుంది, VSS ఉంటుంది. VCC మీద క్లిక్ చేసి ఓకే అని కొట్టంగానే ఇక్కడ సప్లై కావాలి కాబట్టి సప్లై కూడా పెట్టుకుంటాం. అలాగే రెసిస్టర్స్ కూడా మనం తీసుకుంటాం బేసిక్ కాంపోనెంట్స్లో. సో మనం ఇలాగా రెసిస్టర్ మీద క్లిక్ చేయగానే వస్తుంది ఓకే అని కొట్టాలి. ఇలాగా మనకి ఎన్ని రెసిస్టర్స్ కావాలంటే అన్ని రెసిస్టర్స్ ఓకే అని క్లిక్ చేయగానే మనం తీసుకుంటాం ఇలాగా రెసిస్టర్స్. అలాగే దీన్ని చేంజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ క్లిక్ చేయాలి. ఇది 1K ఉంది, దీన్ని 10K చేయాలంటే 10 అని పెట్టి ఓకే అని క్లిక్ చేయగానే దాని వాల్యూ చేంజ్ అవుతుంది. ఇలాగే VCCని కూడా 5 volts ఉంది, దీన్ని 12 volts అని క్లిక్ చేయగానే మనకి ఇలా చేంజ్ అవుతుంది. అలాగే దీన్ని రొటేట్ చేయాలంటే రెసిస్టర్ని రైట్ క్లిక్ కొట్టి 90 degrees క్లాక్ వైజ్ అని కొడితే ఇలా రొటేట్ అవుద్ది. అలాగే దీన్ని మూవ్ చేయాలన్నా కూడా ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇలా సెలెక్ట్ చేసి దీని నుంచి ఇక్కడికి రావాలంటే ట్రై చేస్తాం. ఇలాగా మనం ఓపెన్ చేసి మన రిక్వైర్డ్ కాంపోనెంట్స్ తీసుకుంటాం. సో దీనికోసం చూడండి, ఇలా రిక్వైర్డ్ కాంపోనెంట్స్ తీసుకుంటున్నాను నేను. తీసుకున్న తర్వాత కాంపోనెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కాంపోనెంట్స్ అన్నీ తీసుకున్నాను. కెపాసిటర్ కూడా తీసుకోవాలి. కెపాసిటర్స్ 3 4 5 ఉన్నాయి. దాని మీద క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేయగానే మన కెపాసిటర్స్ వస్తాయి. ఇలాగా సోర్సెస్ గ్రౌండ్ వస్తుంది, సప్లై వస్తుంది. అలాగే గ్రౌండ్ తీసుకుంటాం. 90 degrees కావాలంటే క్లాక్ వైజ్ 90 degrees చేస్తాం. ఒకవేళ మూవ్ చేయాలంటే మనకి ఎక్కడ కావాలో అక్కడ కెపాసిటర్స్ని ఈ సర్క్యూట్ చూసి ప్లేస్ చేస్తాం. ఇలా తీసుకుంటాం. మనకి ఎక్కడ కావాలో అక్కడికి ప్లేస్ చేసుకుంటాం. తర్వాత దాని మీద క్లిక్ చేసి కనెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ కావాలో ఇక్కడ నుంచి జస్ట్ ఇలా డ్రాగ్ చేసి దాని మీద క్లిక్ చేయాలి. అలా డాట్ వస్తేనే మనకు కనెక్షన్ ఉన్నట్టు, డాట్ లేకపోతే కనెక్షన్ ఉన్నట్టు కాదు.
కొంతమంది పైనుంచి తీసుకెళ్ళి ఇక్కడ కనెక్షన్ ఉందని ఎజ్యూమ్ చేసుకుంటారు, కానీ అది రాంగ్. అలా కాదు. మన కనెక్షన్ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా దాని మీద డాట్ ఉండాలి, డాట్ పడాలి, అప్పుడు మాత్రమే మనకు కనెక్షన్ ఉన్నట్టు. సో ఇలాగా మనకి సర్క్యూట్ మొత్తం ఇలా వైర్ తీసుకుని జస్ట్ ఇలా లాగితే దాని మీద క్లిక్ చేస్తే చాలు, కనెక్షన్ అయిపోతుంది. సో ఇక్కడ CRO ఏ ఛానల్కి, ఛానల్ ఏకి 2 ఛానల్స్ ఉన్నాయి. ఏ నుంచి నేను ఇక్కడ కెపాసిటర్ అవుట్పుట్కి ఇచ్చాను సర్క్యూట్ చూసి. సో దీని నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రౌండ్ కూడా ఇవ్వాలి, ఇక్కడ కింద కూడా, ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ ఉంది, ఇది ఇక్కడ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత చూడండి, ఇచ్చిన తర్వాత ఈ గ్రౌండ్ ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ గ్రౌండ్ వేస్తాను, ఇచ్చాను. సో ఇలాగా. సో ఆల్మోస్ట్ సర్క్యూట్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఈ 12 volts డబుల్ క్లిక్ కొట్టి 12 volts చేసుకుంటున్నా, ఎందుకంటే 5 volts అని ఉంది. మన వాల్యూస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సప్లై వోల్టేజ్ ఎప్పుడు 12 volts ఉండాలి కాబట్టి నేను 12 volts ఇచ్చాను. సో దీని తర్వాత చూడండి, సో ఆల్మోస్ట్ సర్క్యూట్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన గ్రీన్ బటన్ ఉంటుంది, రెసిస్టర్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. అక్కడ మనకున్న రెసిస్టెన్స్ వాల్యూస్ ఏంటి చూడండి. ఇక్కడ ఎనీథింగ్ మీరు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. సో బెటర్ గివ్ ద సమ్ వాల్యూస్. నేను ఇలా వాల్యూస్ ఇచ్చాను, 1 కాదు 10K ఇస్తున్నాను, 1K బదులు. సో ఇలా 33K, 4.1 కెపాసిటెన్స్ కూడా 10 మైక్రోఫారడ్. ఇలా నేను రిక్వైర్డ్ అమౌంట్, సమ్ అమౌంట్ రిక్వైర్డ్ వాల్యూస్ ఐఎమ్ గివింగ్. కెపాసిటెన్స్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో చూడండి, టాప్లో ఇక్కడ గ్రీన్ బటన్ ఉంటుంది, ప్రతిదానికి ఇదే క్లిక్ చేయాలి. ఈ గ్రీన్ బటన్ మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది. దీన్ని స్కేల్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ వైన్ కానీ, ఛానల్ ఏలో వై పొజిషన్ కానీ, ఈ టైం పీరియడ్ని కానీ చేంజ్ చేసుకోవాలి. ఇలా తర్వాత చేంజ్ చేసిన తర్వాత చూడండి, పీక్ టు పీక్ కావాలంటే ఈ పీక్ నుంచి ఈ పీక్ ఎంత ఉందో చూసుకోవాలి. పీక్ టు పీక్ టైం పీరియడ్ ఎంత ఉంది, పీక్ టు పీక్ T2 - T1 ఇది చూడండి 145 పాయింట్ ఛానల్, దట్ ఈస్ 74 మైక్రో, దట్ ఈస్ 145 మైక్రో సెకండ్స్. అలాగే పీక్ టు పీక్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను కౌంట్ చేసుకుంటున్నాను. పీక్ టు పీక్ ఈజ్ 1. అలాగే వోల్టేజ్ కావాలంటే మినిమం వోల్టేజ్ నుంచి మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత ఉంది, 7.718 వోల్టేజ్. ఇలా వోల్టేజ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఇలా చూసుకోవచ్చు మనం. సో ఇలాగ ఒక ఆసిలేటర్స్ని మనం, కాల్పిట్స్ ఆసిలేటర్స్ని మనం డిజైన్ చేసి అవుట్పుట్ వేవ్ ఫామ్ని అబ్జర్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.